కేసీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. 16న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కేరవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన తనయుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళిన కేసీఆర్ దాదాపు గంటకు పైగా కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు మరొక ముఖ్య నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు. వాస్తవానికి నిన్న ఏసీబీ దాదాపు కేటీఆర్ ను 7 గంటల పాటు విచారించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన అంశాలతో పాటు నిన్న విచారణ జరిగిన తీరును కూడా కేసీఆర్ కి వివరించినట్టు సమాచారం. ఇంకొక వైపు ఈ నెల 16వ తారీఖున ఇదే కేసులో ఏదైతే ఫార్మా ఈడీఎస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మరొక కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది ఈ నెల 16వ తారీఖున. సో ఈ నేపథ్యంలో 16వ తారీఖున జరగబోతున్న విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ కు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక వైపు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కేటీఆర్ ఒకటే చెప్తూ వస్తారు, ఎక్కడ కూడా తప్పు జరగలేదు, కావాలనే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారనేది కేటీఆర్ చెప్తున్నమాట. సో ఇందుకు ఏదైతే ఏసీబీ విచారణకు వెళ్లే కంటే ముందు కేసీఆర్ కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కేటీఆర్ కు హరీష్ రావుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఏదైతే ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ తో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన దిశానిర్దేశం చేసిన మీదనే ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ రోజు ఈ భేటీకి కూడా కొంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నిన్న ఏసీబీ విచారణ ముగిసింది. మరొక ఎప్పుడైనా సరే పిలిస్తే హాజరు కావాల్సిందిగా అనేది కూడా ఏసీబీ ఆదేశించిన నేపథ్యంలో కేటీఆర్ కూడా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను, మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తానని కూడా ఆయన చెప్పి వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఈడీ విచారణ ఎలా ఎదుర్కోవాలి, ఈ కేసు అంశాన్ని క్యాడర్ తో పాటు ప్రజల్లోకి కూడా విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పి కేటీఆర్ కు చెప్పినట్టు సమాచారం. మొదటి నుంచి కూడా ఈ కేసులో అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేదానికి తాను ఈ రేసు నిర్వహించాలని చెప్పి కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కేసీఆర్ కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక వైపు ప్రజా సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, ఇతర అంశాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కేసీఆర్ అటు ముఖ్య నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.